హలో ఎవరీవన్, ఈ వీడియోలో init.py ఫైల్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేయాలి, స్టిల్ దాన్ని ఇంకా యూజ్ చేస్తున్నారా అని డిస్కస్ చేసుకుందాం. ఒక ప్యాకేజ్ డెఫినేషన్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ మోడ్యూల్స్ అంటే మనకి ప్యాకేజ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే పేజెస్ అనే ఫోల్డర్ ఉంది, ఇందులో మోడ్యూల్ 1 మోడ్యూల్ 2 ఉంది, దాంతోపాటు ఇనిట్ ఫైల్ ఉంది. సో ఇనిట్ ఫైల్ చూసినట్టయితే ఇది కంప్లీట్ ఎంటీగా ఉంది. సో అయినా దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మోడ్యూల్ 1 మోడ్యూల్ 2 క్రియేట్ చేసాం కదా. సో దీనంతా ఒక ప్యాకేజ్ లాగా అజ్యూమ్ చేయాలంటే, ఒక బిహేవ్ చేయాలంటే మనకి ఇనిట్ ఫైల్ అనేది కంపల్సరీ అనమాట. సో ఇనిట్ ఫైల్ ఏం చేస్తుందంటే, మనం ఈ మోడ్యూల్ 1లో మోడ్యూల్ 2లో ఉన్న మెథడ్స్ని వేరే ఫైల్లో ఇంపోర్ట్ చేసినప్పుడు ఎర్రర్స్ రాకుండా అండ్ ఒక స్ట్రక్చర్ ఫార్మేట్లో రాయనికి డిస్ప్లే చేయడానికి ఇనిట్ ఫైల్ అనేది యూజ్ అవుతుంది. స్టిల్ ఇంకా వాడుతున్నారంటే పైథాన్ 3.3 కంటే బిఫోర్ వర్షన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో సో వాళ్ళు డెఫినెట్గా ఇనిట్ ఫైల్ని యూజ్ చేయాలి. ఎవరైతే పైథాన్ 3.3 కంటే తర్వాత వర్షన్ యూజ్ చేస్తున్నారో సో వాళ్ళకి మ్యాండేటరీ ఏం కాదు, యూజ్ చేస్తే బెటర్, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. యూజ్ కేస్ వచ్చేసి నెంబర్ 1, ఇంపోర్ట్ ఎర్రర్స్ ఉండవు, ఒక స్ట్రక్చర్ ఫార్మేట్లో ఉంటుందన్నమాట. ఈ రెండు దీని యొక్క మెయిన్ యూజెస్. సో ఎందుకు పైథాన్ 3.3 తర్వాత దీన్ని యూజ్ చేయట్లే అంటే, సో పైథాన్ అనేది ఇంప్లిసిటీ నేమ్ స్పేస్ ప్యాకేజ్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో దీనివల్ల మనం ఇనిట్ ఫైల్ని యూజ్ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ కోడ్ చూద్దాం. నేను పేజెస్ నుంచి మోడ్యూల్ 1 అన్ని ఇంపోర్ట్ చేస్తాను, స్టార్ అంటే అన్ని, మోడ్యూల్ 2 నుంచి గ్రీట్ అనే ఫంక్షన్ని ఇంపోర్ట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు ఎటువంటి ఎర్రర్ లేకుండా ఈ కోడ్ అనేది రన్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ ఇన్ తెలుగు.